బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి టాలీవుడ్ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆ వెంటనే కోర్టులో హాజరుపరిచారు. కోర్టు హేమకు కేవలం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ కేసుకు సంబంధించి ఎవ్వరిని ప్రలోభ పెట్టడానికి లేదా కేసును పక్కదో పట్టించడానికి ఆస్కారం లేకుండా చేసేందుకు హేమకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. ఇప్పుడు ఆమెను విచారణ నిమిత్తం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ప్రక్రియ మొదలుపెట్టారు. దీనికి సంబంధించి హేమను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా పోలీసులు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు పురోగతికి హేమను ప్రశ్నించడం అత్యవసరమని పోలీసులు తమ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు, ఈ రేవ్ పార్టీలో హేమ పాల్గొనడమే కాదు, పార్టీని ఆమె కో-స్పాన్సర్ చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. వాదన సందర్భంగా తను ఏ తప్పు చేయలేదని హేమ వాదించారు. పోలీసులు చెబుతున్నట్లు తను ఆ పార్టీకి హాజరైన మాట నిజమేనని ఆమె అంగీకరించారు. అయితే కేక్ కటింగ్ వరకు మాత్రమే తాను ఉన్నానని, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయానని ఆమె కోర్టుకు తెలిపారు. హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత బిర్యానీ చేయడం ఎలా అనే వీడియోను కూడా తను పోస్ట్ చేశానని ఆమె సాక్ష్యాలతో సహా చూపించారు. తాను నిర్దోషినని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఆమెకు 2 వారాల జ్యుడిషియల్ కస్టడీని విధించింది. పోలీసుల వాదనలతో కోర్టు మరోసారి ఏకీభవిస్తే హేమను కనీసం 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించే అవకాశం ఉంది.